వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధరబాబు పర్యటన. అంగన్వాడీ సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలు పంపిణీ. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. చెక్కులను పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి జూపల్లి ఫైర్. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధరించి జెండా ఊపి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ సురేష్ శెట్కర్, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రైతు బంధుకు 24,000 కోట్లు గుట్టలకు బీడు భూములకు ఇచ్చే ఏర్పాటు చేశారన్నారు. రైతుకు 12,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పామని హరీష్ రావు మాట్లాడిండు. బంగారుపల్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చిండ్రని అన్నారు. కేటీఆర్ కేసును హైకోర్టు కొట్టేసింది. అంటే టోటల్ గా ఆ కేసునే స్పాచ్ చేయాలని చేస్తే హైకోర్టు కొట్టుబడి జరిగింది. ఎందుకు కోర్టు కోసం అవసరం కూర్చుంది? వాస్తవం పేపర్ మీద ఉన్నాయి. ఫేస్ చేయాలా? మనం తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎదుర్కోవాలా? విచారణకు హాజరు కావాలా? ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఎవరు మర్చిపోవద్దు. బంగారుపల్లెల్లో రాష్ట్రాన్ని అప్పజెప్పినవని మాట్లాడింది అన్నాడు ఎవరు? హరీష్ రావు. అంటే మరి బంగారుపల్లి ఏముందని బట్టని చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చేతికిచ్చిండు. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భరోసా ఇస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు, గట్లకు, రోడ్లకు కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్లో అందరికీ ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గం అంటుంది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని ఆలోచనతోటే మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి చెప్పండి. ఈ రోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీకి అని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
నూతన అంబులెన్స్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ అంబులెన్స్ అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు ECIL CSR నిధులతో ఎలక్ట్రానిక్ స్కూటీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి చిన్నయ్య, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత అనుకూల్యత బల సిద్ధిరస్తో సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం నక్షత్రాణాం గాల్యోల్లాని ఒక సైడ్ ఉండు దీపాలు అమ్మ స్వామి దూరం స్వామి ఇటు అరే కొంచెం అటు సరే ఇప్పుడు అటు అన్నా సైడ్ ఇవ్వాలి సైడ్ రమేష్ అని సార్ స్వయాన విద్యాశాఖ మంత్రిగా, క్రీడలకు సంబంధించిన శాఖ మంత్రిగా చాలా కేంద్రీకరించి ఈరోజు ప్రధానంగా విద్యకు, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తూ మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతా ఉన్న విద్యార్థులు అందరూ కూడా మరి పోటీ ప్రపంచంలో మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు యావత్ దేశంలోనే ప్రపంచంలోనే పోటీలలో ముందంజలో ఉండాలని ఒక ఆలోచన దిక్సూచితో ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే మీ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన కరెస్పాండెంట్ గారు మరి చాలా కష్టపడి ఈ మారుమూల ప్రాంతంలో మరి గిరిజనులు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరినీ కూడా బాగా చదివించాలని ఆంగ్ల మాధ్యమంలో మరి చదువులు అందిస్తూ ప్రతి ఒక్కరం కూడా హైదరాబాద్లో కానీ ఢిల్లీలో చదువుతా ఉన్న విద్యార్థులకు సరి సమానంగా పోటీలో నిలబెట్టాలనే ఆకాంక్షతో ముందుకు నడిపిస్తా ఉన్న ఈ కరెస్పాండెంట్ సోదరులకు, దాంట్లో చదువులు చెప్పే మరి టీచర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ పనులు ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటాయని, పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. అనంతరం కాటారం మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన మోడల్ కూరగాయల మార్కెట్, శ్రీపాద కాలనీలో సైడ్ డ్రైనేజీలు, శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల నుండి సినిమా హాలు, సిసి రోడ్లు, వివేకానంద పాఠశాల నుండి అయ్యప్ప గుడి వరకు 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సార్ వన్ సెకండ్ స్కూల్ దర్శన్ కేంబ్రిడ్జ్ స్కూల్ సాయివాణి
వాళ్ళకి ఫోటోలు ఇవ్వాలి మరి కొంచెం వెనక్కి వచ్చి వేసుకోమంటే ఏమైనా అయిపోయింది. మనం ఇంట్లో పెట్టుకుంటే ఫోటో నువ్వు ఇంట్లో ప్రోగ్రామ్ ఏంటిది మనం ఏం చేయాలి కదా వాళ్ళకి ఏం ఫోటోలు ఇవ్వాలి మరి కొంచెం వెనక్కి వచ్చి వేసుకోమంటే ఏమైనా అయిపోయింది. మనం ఇంట్లో పెట్టుకుంటే ఫోటో నువ్వు ఇంట్లో హైదరాబాద్ లోని రాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై తిరగబడడంతో కర్రలతో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కార్యకర్తలు చొచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం గాంధీ భవన్ రాంపల్లి పరిసర ప్రాంతాలను కూడా ఉచిత వాతావరణం నెలకొని
భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మందని రాజేందర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి ప్రారంభించారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కళాకారులతో కలిసి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ మహదేవ్పూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్ బయలుదేరిన వారికి మద్దతుగా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రైతులని ప్రజలని మోసం చేయడం ఎట్లా, ఈ దగాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు అని చెప్పి మొత్తం అబద్ధాలతోని మోసాలతోని పోలీస్ జులుంతోని మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇవాళ సెంటర్ నిధులతోని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోని మన ప్రాంతంలో ప్రజలు కోరుకున్నట్టు చల్లగా ఉండాలని మరి బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా ఇక్కడ మంత్రి ఈ ప్రాంతానికి 5 సార్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మరి ఆయన ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచి ప్రజల దీవెనతో ఇవాళ మంత్రి అయి మరి ఇవాళ వాళ్ళని అరిగోస పుచ్చుకుంటూ పాపం ఒక ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా పోలీసు జులుం మరి పోలీసు వాళ్ళు వచ్చి మరి ఈ అబ్బాయిని కూడా కొట్టి మరి వీళ్ళ భూమిని లాక్కుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దాదాపు 2003కెళ్ళి కూడా మరి అప్పుడు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుని సర్వే చేసి కొంతమంది రైతులను సర్వేలో పెట్టి మరి అప్పుడు ఎవరు పైసలు ఇచ్చిండో ఎవరు మాట్లాడిండో మరి ఎవరు చెంచాగాల్లో కేవలం వాళ్ళకి వాళ్ళ భూముల వాటికి పైసలు ఇచ్చి మరి ఇక్కడ అనేక మంది రైతులు ఇంకా పట్టాలుండి కనీసం ₹1 కూడా చెల్లించకుండా ఇవాళ వాళ్ళ పట్టా బుక్కులు కానీ పాస్ బుక్కులు కానీ వాళ్ళు ఏ తెచ్చినా దాన్ని పక్కన పడేసి వాళ్ళను భూములకు వెళ్ళి గెంటేసి మరి ఇక్కడ కాలువ తీసి మరి చిన్న ప్రాజెక్ట్ చేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేము ఖండిస్తున్నాం. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది. దళితులకు మోసం జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు, దళితులకు మోసం జరిగితే మాత్రం వెనుకపోయేది కూడా లేదు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న రైతులకు హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. భారతీయ జనతా పార్టీ మీ వెనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మీకు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. నియోజకవర్గం మొగులపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 36 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 36,04,276 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజా పాలనలో అర్హులైన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అనంతరం ఈడబ్ల్యూఐడిసి ఏఈ జీవన్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి స్కూల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మా నర్సింగ్ అన్నకు తెలుసు, సంచికి 3 కిలోలు 4 కిలోలు కట్ చేసుకున్నారు. ఇంటర్ ఒకడ 10 కిలోలు రైస్ మిల్లు దోసుకున్నాడు. నర్సింగ్ అని చెప్తే రైస్ మిల్లుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో రైతు దగ్గర సంచికి 3-4 కిలోలు దోసుకుంటే మీ మిల్లులను సీజ్ చేస్తాం అని అంటే నర్సింగ్ అనే ఉండి కింటన్కో 2 కిలోలు సంచికో ఏం కావాలి వాటర్ వస్తుంది. బోర్ వాటర్ సరిపోతుంది, గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది సార్. నిన్న ప్రాబ్లం వస్తున్నాయి కానీ అక్కడ ఏదో కొంచెమే కనెక్షన్ చిన్నగా ఇచ్చింది సార్. అన్నా అన్నా ఇస్పేడా సార్
అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 21,000 కోట్లు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు. మనం ఈ రోజు మొదటి సంవత్సరం 7,500 కోట్లు గెలవగానే ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదంటే ఇలాంటి రాళ్ళు గుట్టలు బండలు పొలం దున్నుకొని కాస్తు చేయని రైతులకు తీసేసి వాళ్ళు ఎకరాన 5,000 ఇస్తే ఇంకో 1,000 రూపాయలు పెంచి 2 పంటలకు 12,000 రూపాయలు 26వ తారీఖు రోజున మీ ఖాతాల్లో వేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈరోజు గతంలో వాళ్ళు ఇప్పుడు జబ్బలు జరుస్తున్నారు. ఇప్పుడు 36 మందికి ఆర్థిక ఇబ్బందులున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు కానీ సంక్షేమ పథకాలు కూడా ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు నెలకు 6,500 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కడుతూ వేతనాలు చెల్లిస్తూ ఉచిత బస్సు ప్రయాణము ఇస్తూ అదేవిధంగా గృహ వసతి కొరకు ఉచిత కరెంటు కానీ రైతాంగానికి ఉచిత కరెంటు కానీ 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతూ రేపు రాబోయేటువంటి రోజుల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన, అంగన్వాడీ సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలు పంపిణీ. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. చెక్కులను పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి జూపల్లి ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.